ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు. గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప. శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు, ప్రోవెర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 23. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు. నీ మార్గమును నువ్వు సురక్షితంగా నడుస్తావు. ఈ జీవిత ప్రయాణములో ఎన్నో ఇబ్బందులు, శోధనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. ప్రతి దినమును ఎలా గడపాలి, ఎలా నడవాలి, ఎలాగా ఈ దినాలు నేను కొనసాగించాలి అని ఆవేదన చెందుతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీదట ఈ దినము నుండి నీ ప్రయాణము సురక్షితముగా నడుస్తుంది. కుటుంబ ప్రయాణము, జీవిత ప్రయాణము, నీ జీవిత యాత్రలో దేవుడు తోడుగా ఉన్నానని చెప్తా ఉన్నారు. ఇక మీదట ఎన్ని కష్టాలు, శ్రమలు, దుష్టుడు నీకు అడ్డు తీసుకొచ్చినా కానీ నీ ప్రయాణం మాత్రం ఆగదు. నువ్వు అనుకున్న ప్రతి పనిని నెరవేర్పు చూస్తావు. ప్రతి పనిని కూడా కంప్లీట్ చేసి అవన్నిటి విషయమై దేవుని ఎదుట సాక్షిగా నిలబడతావు. నీ పని ప్రారంభించావు, ఇల్లు కట్టుదాం అనుకుంటున్నావు, అది కట్టి తీరుతావు. కొనాలనుకుంటున్నావు, కొన్ని తీరుతావు. చేరాలనుకుంటున్నావు, 100% నువ్వు అనుకున్నటువంటి గమ్యానికి దేవుడు నిన్ను చేర్చుతున్నాడు. నీ ప్రయాణము సురక్షితముగా ఉంటుంది. ఏం భయపడిన అవసరం లేదు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. ఇక నీ నడక ఏ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నా కూలిపోవు. నీ నడక అంతటిలో దేవుని వాక్యము దీపముగా ఉంది. దేవుడే నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ ప్రయాణము సురక్షితంగా ఉంటుంది. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుని ఆత్మ తోడు ఉంటుంది కనుక గొప్ప జయముతో నువ్వు నడుస్తావు. ఆత్మకార్యము నీ పట్ల జరుగును గాక. ఆమేన్. వాక్య భావన మనం చూస్తున్నప్పుడు ఎహెజ్కేలులోకి రండి. ఎహెజ్కేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి గొప్ప మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 33వ వచనం. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయువాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. ఆమేన్, హల్లెలూయా. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. చదవమా. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనములే ఆయననియు పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారము గలవాయననియు జనులు చెప్పుదురు. హల్లెలూయా.
36వ వచనం కూడా, అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తైలాభిషేక ప్రార్థనలో మీ మీద ఏలుబడి చేస్తున్న దోషమును దేవుడు కొట్టివేసిస్తూ ఉన్నాడు. చాలామంది ఏదో ఒక దోషము మా మీద ఏలుబడి చేస్తుంది, అందుకే మా పనులు జరగట్లేదని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటుంటారు. దోషం ఎలా పోతుంది? అపవిత్రత ఎలా పోతుంది? పితరుల దోషాలు మన మీద ఏలుబడి చేస్తుంటాయి. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు ఏముంటుందంటే, తల్లిదండ్రుల దోషములు, పితరుల దోషములు వారి పిల్లల మీద ఏలుబడి చేస్తాయని. కొన్ని సమయాల్లో మన పితరులు చేసిన పాపాలు మన మీద ఏలుబడి చేస్తుంటాయి, మళ్ళీ మనం చేసిన పాపాలు మన బిడ్డల మీద ఏలుబడి చేస్తుంటాయి. ఈ పాప రోగము కొట్టివేయబడటానికి యేసు భూలోకానికి వచ్చి సిలువ వేయబడి రక్తాన్ని కార్చడం ద్వారా పాపము కొట్టివేయబడింది. ఆమేన్. ఆ పాపము కొట్టివేయబడిన జాబితాలోకి నీవు చేర్చబడాలంటే యేసు వైపు నువ్వు చూడాలి, యేసుని గుండె నిండా చేర్చుకోవాలి. ఆమేన్. అందుకని ఈ పాపదోషం గురించి యాకోబు పత్రికలో ఏం తెలియపరచాడంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అండర్లైన్ చేసుకున్న మాట, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. నేను మొత్తం ఈ అన్ని సిటీస్కి వెళ్తున్నాను, అన్ని పట్టణాల్లో మన పెద్ద పెద్ద సంఘాలు అయిపోయినాయి. కానీ ఏ మనిషిని వదలకుండా ప్రతి మనిషి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన పని ఇదనమాట. ఇలాగ దైవజనుడిగా నేను ఇలా చేయటం ద్వారా ప్రజల మీద నా దోషము కొట్టివేయబడతా ఉంది, వారి పాపముల నుండి విడుదల పొందుతున్నారు. నూనె రాసి ప్రార్థన చేయటం మామూలు విషయం కాదు. ఈరోజు నేను మరలా మీకోసం ఎందుకు వస్తున్నానంటే, దేవుడు మిమ్మలను కృప ద్వారా మార్చుతూ ఉన్నాడు. మీ దోషములన్నీ కొట్టివేసి, డాక్టర్లు పుట్టరన్న వాళ్ళకి, IVF చేసుకున్న వాళ్ళకి కూడా సక్సెస్ కాని వారికి, ఎవరికి విజయం కాకపోతే IVFలు, AFలు, EFలు అన్నిటిని మించింది ప్రార్థనా శక్తి. ఆమేన్. హల్లెలూయా. అనవసరంగా వెళ్ళి డబ్బులు తగలేసుకోకటి, ఏ ఫీజు లేకుండా ప్రార్థనకు రండి, ప్రార్థన చేయించుకుని బిడ్డను పొందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన అవకాశం ఇది. పిల్లలు లేని వాళ్ళందరికీ చెప్పండి, ఉచితంగానే దేవుడు అభిషేకం ద్వారా ఇస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించే ఆ ఆశీర్వాదంలో ఆనందాలు వేరుగొట్టాయి. దేవుని కృప ద్వారా దోషాలు పోయినప్పుడు మన ఇంట్లో శుభకార్యాలు మొలకెత్తుతాయి, మన ఆలోచనలు మొలకెత్తుతాయి. ఈ దోషం పోవాలంటే, పాపం పోవటానికి ఎక్కడికి వెళ్ళి మునిగినా నీకు దోషం పోదు. యేసు నామములో నీ మనస్సు మారితే. ఆమేన్. మన బైబిల్లో ఏం చెప్పాడంటే, నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా రోగులు బాగుపడతారు, పడిపోయిన స్థితి లేవనెత్తబడుతుంది. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ కలుగును. పాప క్షమాపణ ఎప్పుడైతే మనకు కలుగుతుందో వెంటనే నీతి మన జీవితంలో చిగురు పడుతుంది, మొలకెత్తుతుంది. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేస్తాడు. 2024 మీరు ఏవైనా అనుకోండి, మరలా చెప్తున్నాను, బహుగా దీవించబడతా ఉన్నారు. అసలు మన సంఘ బిడ్డలు బాగుపడినంతగా ఎక్కడా ఉండదు, అంత బాగుపడిపోతారు. అంతే అని నమ్మిన వాడు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. బలమైన ఆశీర్వాదాలు. మీరు కూడా ఎవరికైనా పాస్ చేయండి. ఈ రక్షణ సువాసన, వాగ్దాన సువాసన మీ బంధువుల ఇంటికి వెళ్ళి అంటించండి. మీరేం చెప్పిన అవసరం లేదు. అమ్మా, దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడికి దేవుడు బయలుపరిచిన వాగ్దానము, ఈ సంవత్సరం మీరు చెర నుండి విడిపించబడతారని ఒక్క మాట చెప్పండి. అదే గొప్ప సేవ. ఆమేన్. బాధల్లో ఉన్న వారికి ఆదరణమైనటువంటి దేవుని మాట చెప్పండి.
దాని ద్వారా వారు కన్నీళ్ళు ఆగుతాయి. వెంటనే ఉపశమనం అయిపోతుంది వాగ్దానం చెప్పుకుంటే. ఇక్కడ మనకి ఈరోజు వాగ్దానం ఈ వాక్యంలో చూడండి, యెహెజ్కేలు 36వ అధ్యాయము 33వ వచనంలో, మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయువాడు. చూడండి, మెయిన్ ఏంటంటే సమస్యలు ఎక్కువైపోయినప్పుడు మనం ఉన్న పట్టణంలో ఉండకుండా పోతాం. అప్పులు ఎక్కువైపోయినాయి అనుకోండి, చివరికి ఆ ఊరు వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. రోగం ఎక్కువైపోయింది అనుకోండి, ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతామంటే హాస్పిటల్ దగ్గరలో ఇల్లు కొనుక్కోవాలో ఇల్లు తీసుకోవాలనే ఆలోచనలోకి పోతుంటాం. పరిస్థితులు మారిపోతున్నప్పుడు స్థలం అనేది మనం విడిచిపెట్టవలసి వస్తుంది. ఇవన్నీ అపవిత్రత వలన, దోషముల వలన ఈ తైలాభిషేక ప్రార్థన 2024 మొట్టమొదటి తైలాభిషేక ప్రార్థన దేవుడి దినాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నది. మిమ్మలను ఆయన నిలబెడతా ఉన్నాడు, దోషములను కొట్టివేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమన్నాడు చదవమా? ఎలా చేస్తానన్నాడంటే, మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపచేయునాడు. మీ పట్టణములలో మిమ్మును నివసింపజేసిన నాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి, అండర్లైన్ చేసుకోండి ఈ మాట, పాడైన భూమి ఏదేను వనముగాను. హల్లెలూయా, హల్లెలూయా. పాడైన భూమి ఏదేను వనముగా మారును. ఏదేను వనము గురించి మనం ఆలోచిస్తే ఏదేను వనమే అన్నిటికీ మూల కారణం. కుటుంబంలో బిడ్డ జీవితంలో కష్టం వచ్చిందని ఏడుస్తున్నావేమో, కుమారుడి జీవితంలో కష్టం వచ్చిందని, భర్త జీవితంలో కష్టం ఉందని, భార్య జీవితంలో కష్టం ఉందని ఏడుస్తున్నావా? కుటుంబం ఏంటి, మా కుటుంబం ఏం పాపం చేసాం, ఏంటిది, అసలు మా బ్రతుకు ఎవరికి చెప్పుకోవడానికి కూడా లేకుండా ఉందని నీలో నీవు దుఃఖముతో గడుపుతున్నావేమో. దేవుడు ఈ దినము మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పాడైన నీ యొక్క వ్యక్తిగత జీవితమే ఏదేనుగా దేవుడు మార్చుచున్నాడు. నమ్మిన వారందరూ ఆమేన్ చప్పట్లు కొట్టి దాన్ని రిసీవ్ చేసుకోండి. ఏదేను గురించి కొన్ని విషయాలు మీకు బోధించాలని అనుకుంటూ ఉన్నాను. ఏదేను అంటే దేవుడు మొట్టమొదటి ప్రారంభములో వేసుకున్న తోట. ఏదేను యొక్క విశిష్టతలో దాని యొక్క అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైంది, దేవునికి ఇష్టమైనది. ఏదేనంటే ఏంటి? దేవునికి ఇష్టమైనది. భూమి అంతటిని చేసిన తర్వాత ఆయన మొట్టమొదటిగా వేసింది, ఒక ఉన్నతముగా ఆలోచన చేసింది, ఏదేను తోటను నిర్మించాడు ఆయన. ఆ ఏదేను తోట ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతం మీదుగా ప్రారంభించబడి యెరూషలేము వరకు వెళ్ళిపోయింది. యెరూషలేము దాటి సిరియా, పాలస్తీనా ఆ ప్రాంతం అంతా వెళ్ళిపోయింది. అయితే ఏదేను తోటను తడపటానికి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేశాడు. కొన్ని వేల కిలోమీటర్లు పొడవెడల్పులు ఉన్న తోటలో బలమైన నది మధ్యలో పంపించాడు. ఆ నది మళ్ళీ 4 శాఖలుగా వెళ్ళిపోయింది. అందులో ఒక శాఖ తూర్పుగా వెళ్ళిపోయింది, అది యెరూషలేముకు వచ్చింది. ఆ యెరూషలేము దగ్గర గీహోను అనే నది ఉంది. ఆ గీహోనుని దేవుడు అభిషేక స్థలముగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అన్నాడు. చిన్న పట్టణం అది, ఎన్నో తరతరాలు గడిచిపోతున్నా, ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా ప్రపంచం అంతా కూడా యెరూషలేము గురించే ఎందుకు మాట్లాడతారంటే ఆ చిన్న ప్రదేశము చాలా అభిషేక స్థలముగా నిలబడిపోయింది నేటికి. ఆమేన్, హల్లెలూయా. అక్కడే దేవుడు ఆదామును చేసిన రుజువులు కనపడుతూ ఉన్నాయి. అక్కడే మరలా యేసు ప్రభు వారు అదే స్థలములో జన్మించాడు. ఆయన మొదటి ఆదామును అక్కడే చేశాడు, రెండవ ఆదాముగా ఆయన అక్కడికి వచ్చాడు, మూడవ ఆదాముగా మరలా అక్కడికి ఆయన దిగబోతా ఉన్నాడు.
మన దేవుడు గొప్ప దేవుడు, మనలను అభిషేకములో కాపాడుకొస్తా ఉన్నాడు. అందుకనే ఆ గొర్రెల కాపర్లకి దేవుని దూత ఏం చెప్పిందంటే, ఇదిగో లోకరక్షకుడు జన్మించాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏం పేరెట్టింది? క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషేకమే మన వ్యక్తిగత జీవితాన్ని నిలబెట్టేది. ఎన్ని ఇబ్బందులు శ్రమలు ఎదురైనా కానీ వాగ్దాన నెరవేర్పులోకి వెళ్ళి మనం సాక్ష్యం ఇవ్వగలిగిన స్థితికి నడిపించబడటానికి కారణము దేవుని అభిషేకమే. ఆమేన్. అభిషేకం ఎంత గొప్పదంటే మామూలుగా ఉండదు. అటువంటిది ఏదేనిని దేవుడు ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. అంటే ప్రతిరోజు పరలోకము నుండి ఆయన భూలోకానికి వచ్చి ఏదేనులో దిగుతూ ఉండేవాడు. ఈ దిన వాక్యం యొక్క అర్థం ఏంటంటే, పాడైన నీ బ్రతుకుని, నీ వ్యక్తిగత నీ జీవితాన్ని, సమస్యలతో నిన్ను ఆయన బహుగా ప్రేమించి నీతో స్టే చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేనుగా పాడైన స్థలములను ఏదేనుగా చేస్తున్నానన్నాడంటే, మొట్టమొదటగా ఆయన నీ మీద దృష్టి నిలుపుతున్నాడు. నన్ను చూస్తున్నావా బాబు అని ఏడుస్తాం కొన్ని సమయాల్లో. మన ఇంట్లో ఉన్న సమస్యలు ఎవరికి చెప్పుకోలేం. కొన్ని సమయాల్లో అంత గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయి. ఈ దినము దేవుడు నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక్క పని చేయాలి ఈ సంవత్సరం. ఎవరి కుటుంబంలో ఉన్నటువంటి నెగిటివ్ విషయాలు మీ ఇంట్లో చెప్పుకోకండి. ఎవరైనా చెప్పుకుంటుంటే వాటిని ఇమ్మీడియట్గా మీరు దాన్ని బంద్ చేసేయండి. ఆ విషయాలు కాదు, వాగ్దానాల గురించి మాట్లాడుకుందాం, సాక్ష్యాల గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు ఆ వారింట్లో ఇలాగా, ఆమె ఇలాగా, అతను ఇలాగా, ఇలాంటి విషయాలు వినటం వల్ల ఏమవుతుందంటే నీ ఆశీర్వాదం అంతా కూడా గాలి తీసినట్టుగా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనల్ని చాలా నాశనము చేస్తుంది. పరుల పాపములను పాలు పంచుకోవద్దు. ఏ వాగ్దానంతో మనం వెళ్తున్నామో దాని కొరకు మనం నిరీక్షణతో మనం ముందుకు పోవాలి. బలమైన ఆశీర్వాదం ఏంటంటే, దెబ్బ తగిలిన నీ జీవితాన్ని దేవుడు ఏదేనుగా మార్చుచున్నాడు. ఆమేన్. నిర్జన భూమి అంటే దేనికి పనికిరాదు. ఉద్యోగం లేని నీ బ్రతుకులు దేవుడు మంచి ఉద్యోగము అనుగ్రహించుచున్నాడు. పాడైపోయిన నీ వ్యాపారంలో దేవుడు నిన్ను ప్రేమించి నీ వ్యాపారాన్ని 30 60 100 ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేని యొక్క విశిష్టత, దాని ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ నిలిచి ఉండుట. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కనుక, ఆయన దగ్గరికి వచ్చావు కనుక, ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే, ఏదేను తోట అంటే నిన్ను ఆయన ఆస్తికర్తగా చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఇంకా మనం చూస్తే, ఏదేనులో దేవుని స్వరం వినపడింది ఆదాముకి. చల్లటి పూట వచ్చి రోజు మాట్లాడుతూ ఉండేవాడు. ఇంతవరకు నాకు దేవుని స్వరం వినలేదని అనుకున్నావు కదా, ఇక మీదట నువ్వేం చేయాలో, ఎలా ఉండాలో, ఎప్పుడెప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనే నీ దగ్గరికి చల్లగా నీ దగ్గరికి వస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను నడిపిస్తాడు. ఏదేను తోట ఆశీర్వాదము. మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైనది ఏదేను తోట. నీ దెబ్బతిన్న నీ జీవితము, అప్పులు పాలైపోయిన నీ బ్రతుకు, అనారోగ్యంతో ఉండి దుఃఖముతో గడుపుతున్న నీ జీవితము, మోసపోయిన నీ బ్రతుకుకి ఆయన ప్రేమ అధికముగా నీ మీద రాబోతూ ఉంది. హల్లెలూయా. ఆయనకి ఇష్టము కాబట్టి అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్తూ ఉండేవాడు? ఏదేను తోటకి వెళ్ళేవాడు. రెండవది, ఆయన ఏదేను తోటలో ఆదామా అని పిలిచేవాడు. ఆదాం ఎక్కడున్నావు? నేను ఇక్కడ ఉన్నానండి. రా రా నీతో మాట్లాడుతాను. అసలు ఎంత గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నిన్ను ఏ పని కొరకు ఏర్పాటు చేశాడో ఆ పిలుపును వినబోతా ఉన్నావు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పటి కూడా ప్రభుని స్తుతించండి. దేవుని యొక్క పిలుపు అనేది నీవు ఈ ఆశీర్వాదం పొందుకోబోతున్నావు ఈ కొత్త సంవత్సరము. ఆదామా ఎక్కడున్నావు? నేను ఇక్కడున్నా. అసలు దేవుని పిలుపు గనక
ఆయన స్వరం విన్నాం అనుకోండి, బ్రతుకు మారిపోతుంది. అంతే. నేను ఆయన స్వరం విన్నాక నేను అసలు ఇంకా ఎవరికి మనుషుల్లో టచ్లో లేకుండా పోయినంతే. అందరూ మాట్లాడే మాటలు, వాళ్ళ విధానాలన్నీ కూడా నాకు నచ్చేవి కావు. నేను దగ్గరగా ఒక 15, 13, 14 సంవత్సరాల పాటు ఇంకెవ్వరితో కలవలేదు. నేను ప్రతిరోజు సేవ చేసుకుంటూ పోయాను. ఆయన స్వరం విన్నాకనే ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా అని నేను పిలుస్తాడు ఆయన. మనల్ని ఎవరు పిలవలేదనుకుంటాం. ఆయన పిలిచేడు అంటే నిన్ను ఆయన గుర్తించాడని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు పెళ్ళికన్నా ఎవరైనా అందరిని పిలిచి మనం పిలకపోతే ఎంత బాధపడిపోతాం. కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్ళు ముచ్చాలుగా మారుతాడు. నన్ను ఎవడో పిలిచేవాడు కాదు, నేను బాధపడేవాడిని. ఏంటి అందరిని పిలిచేవారు, ఇంకా మనసు విరక్తి కలిగి, అంటే నేను విలువగా లేను కదా అనుకునేవాడిని. సరే, అందరూ మనల్ని దూరం పెట్టినా ఆయన స్వరం ఉంటే చాలు, మనకి ఆయన పిలుపు ఉంటే చాలు అనుకున్నాను. ఆయన పిలుచుకున్నాడు గనక ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా ఇది రాజ సంస్థానముగా ప్రపంచంలో ప్రార్థనా శక్తి బలముగా ఎదిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విచిత్రం ఏంటంటే మన విశ్వాసులందరూ ఎవరో తెలుసా? డైరెక్టర్లు. ఏంటి? క్రిస్టియన్ డైరెక్టర్లు ప్రార్థనా శక్తి విశ్వాసం. క్రిస్టియన్ పెద్ద పెద్ద లీడర్లు, పాస్టర్లు విశ్వాసులుగా ఉంటారు ఇందులో. అంటే ఇది ఏ స్థాయిలో నిర్మించబడిందంటే ఇది దేవుని పిలుపు ద్వారా వచ్చింది. ఇది ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా అద్భుతమైన సాక్ష్యాలతో వర్ధిల్లుతారు. నిర్జలమైన భూమి, చవట భూమి, ఎందుకు పనికిరానిది, ఏది విలువలేనిది, రూపాయి ఆదాయం లేని నీ బ్రతుకుని కోట్ల రూపాయలుగా దేవుడు బ్లెస్ చేస్తాడంతే. ఇది దేవుని మాటది. నిన్ను ఏదేనుగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు అన్యాయము చేయడు. ఇంకా మనం చూస్తే ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఏదేనులో? మొట్టమొదటిది ఏంటి? దేవుని ప్రేమ. దేవుని చేత ప్రేమించబడతాం. మనం దేవుణ్ణి ప్రేమించగానే దేవుని ప్రేమ అధికమై ఉంటున్నప్పుడు ఎలాగుంటుందంటే ఆ స్థితిగతులు చేంజ్ అయిపోతాయి. పాడైన బ్రతుకులు చిగురించబడుతున్నాయి. శుభముతోటి దీవిస్తూ ఉన్నాడు. అందరూ కూడా లేచి నిలవబడి మీ తలలు వంచండి. పాడైన భూమిని, నిర్జలమైన భూమిని నీ దేవుడు, నా దేవుడు ఏదేనుగా చేయుచున్నాడు. ఏదేను యొక్క ఆశీర్వాదము ఈ సంవత్సరము, ఈ రోజు నుండి దేవుని ప్రేమను అనుభవిస్తావు. ఆయన ప్రేమ ఎట్లుంటుందంటే నువ్వు వద్దని కొలిది ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. వద్దు, చాలు నాయనా, చాలు బాబు, ఇంతగా ఆశీర్వదించేవిటే. నీకు కొంతే తెలుసు ఆయన ఆశీర్వాదాల గురించి. నిన్ను ఆయన ఆశీర్వదించేది పర్వతాల మీద పెట్టాలనే ప్రేమ. ఒక తండ్రికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ ప్రేమకు తగినట్టుగా తల్లి తన కష్టం అంతటినీ బిడ్డకి ఇవ్వాలనుకుంటుంది. తన కష్టముతోటి బిడ్డని గొప్ప స్థాయిలో పెట్టాలని. ఉన్నంతలో ఒక ఇల్లు సంపాదిస్తారు, ఉన్నంతలో ఒక పొలము సంపాదిస్తారు, ఉన్నంతలోని 2 ఇళ్ళు సంపాదిస్తారు. కానీ నీ దేవుడు నిన్ను నీవే ఇల్లు పంచిపెట్టే స్థాయికి నిన్ను నిలబెడతాడు. అది ఆయన ప్రేమ, అది ఆయన ఆశీర్వాదం. నీవు అనేక మందికి యెహోషువ వలె భూమిని పంచిపెడతావు. నాకే ఏ దారి లేదని అనుకుంటున్నావేమో, నా బ్రతికిది అనుకుంటున్నావేమో. నాకు నీ అభిషేకము కావాలి, నీ అనాయింటింగ్ కావాలి. నిర్జలమైన భూమి, చవట స్థితి, ఏమీ లేని స్థితి, అన్ని కోల్పోయిన స్థితి. ప్రేమను కోల్పోయాను, ఆస్తిని కోల్పోయాను, ఉద్యోగం కోల్పోయాను. నా నిర్జలమైన స్థితిని ఏదేనుగా చేస్తున్నావా బాబు? నీ ప్రేమను నేను పొందుకుంటున్నానా? తండ్రి బిడ్డను ప్రేమిస్తే అడిగిన దానికంటే అత్యధికంగా ఎలా ఇస్తాడో కుమారుడికి, అమ్మా అన్నీ నీకే కదా, అమ్మా నీకోసమే కదా సంపాదించింది. తల్లిదండ్రులుగా ఉన్నవారు సంపాదించేదంతా కూడా గర్భాన పుట్టిన బిడ్డల కోసమే కదా.
ఆ సంపాదించిన కష్టము మీకు కష్టముగా అనిపించదు. ఇచ్చేటప్పుడు ఎంతో ఆనందంగానే ఇచ్చేస్తావు కదా. ఎందుకంటే నీ గర్భము నుండి, నీ బ్లడ్ నుండి వచ్చిన బిడ్డని, ఆ ప్రేమకి హద్దు లేదు కదా. క్రీస్తు రక్తం ద్వారా నువ్వు కొనబడ్డావు. ఆయన ప్రేమను నువ్వు రుచి చూస్తావు. ఆయనే సత్యమైన వాడు. తిరిగి కడతానని కడతాడు, భర్తను మారుస్తానని మారుస్తాడంతే, బిడ్డను బాగు చేస్తాడంతే. కొత్త రూపము దేవుడు ఇవ్వబోతున్నాడు, నూతన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఇక నేను పక్కకి చూడనయ్యా, నీ వైపు చూస్తాను. నాకు నువ్వు కావాలి. నిన్ను అద్భుతంగా నేను ప్రేమిస్తాను, నిన్నే ప్రేమిస్తాను. నాకు నువ్వు కావాలి. మనుషులు కాదు నాకు కావాల్సి, నువ్వు కావాలి. నువ్వు ఉంటే మనుషులందరినీ ఎగురు తోడుకొస్తావు. నువ్వు లేకపోతే నేను మనుషులు పాదాలు పట్టుకోవాలి. నీవు నా దగ్గరుంటే మనుషులు అందరూ నా దగ్గరకు నువ్వు తోడుకొస్తావు. మనుషుల మధ్య నన్ను తలగా నిలబెడతావు. అందరూ ప్రార్థనలో ఉండండి. నీ మహిమ బిడ్డలకు తోడుగా ఉంచండి. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నిర్జలమైన భూమి, పాడైన భూమిని ఏదేనుగా చేయుచున్నాను. నేను యెహోవానని, నేను ఈ గొప్ప కార్యం మీకు చేశానని మీ గురించి అన్యజనులు చెప్పుకుంటారన్నావు. ఆ ఆశీర్వాదము, ఈ అభిషేకం ధర బిడ్డలకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.